Hi sir, how are you? Hello, how are you? I'm good sir, how are you? I'm also wonderful. ఇప్పుడు కార్లో ర్యాట్స్ వస్తూ ఉంటాయి కదా సార్, మీరు ఎప్పుడైనా అలాంటి సిచ్యువేషన్ని ఫేస్ చేశారా? సో మెనీ టైమ్స్ ఫేస్ చేసామమ్మా. దానికి సొల్యూషన్ ఎలాగో చెప్తారా సార్? సొల్యూషన్ నేను ఖచ్చితంగా చెప్తాను, ఎందుకంటే నేను ఆల్రెడీ ప్రాబ్లం ఫేస్ చేశాను కాబట్టి. నేను యూజ్ చేసిన కార్లు అయితే 2 times 2 కార్స్ అయితే కొత్తగా ఉన్నప్పుడు ఫస్ట్ 1 weekలోనే కార్లు నాశనం చేసినాయి. మెయిన్లీ ఎలకలు, పందికొక్కులు. జస్ట్ ఐ వాంట్ టు సే హౌ టు ఓవర్కమ్ దిస్ ప్రాబ్లం. ఓకే. మెయిన్ ఏమంటే ఫస్ట్ కార్ని ఎక్కడ ఐసోలేటెడ్ ప్లేస్లో పెట్టకూడదు. ఖాళీ స్థలాల్లో పెడితే చెత్త ఉండి ఖచ్చితంగా అవి రెస్ట్ తీసుకుంటే వస్తాయి ప్లేస్. ఎందుకంటే మన కార్ కూడా రెస్ట్ ప్లేస్లో పెడితే 2-3 days అలాగా 1 week ఖచ్చితంగా వచ్చి మనకి రెస్ట్ ప్లేస్ అయిపోద్ది వాటికి. సో అలాంటి ఛాన్స్ రాకూడదు. అలా పెట్టాల్సి వస్తే బీ కేర్ఫుల్. అప్పుడు ఏం చేయాలంటే మీకు అలాంటి ప్రాబ్లం ఇన్ కేసు ఎలక దూరే కానీ మీ కార్ని లోపల ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ని ఇంకా ఏమన్నా ఉన్నవాటిని నాశనం చేయకుండా ఉండాలంటే ఫస్ట్ మీరు ర్యాట్ రిప్లెంట్ స్ప్రే అని ఉంటుంది, అమెజాన్లో దొరుకుతుంది. మళ్ళీ చెప్తున్నా, ర్యాట్ రిప్లెంట్ స్ప్రే అది కొనండి. తీసుకొచ్చి దాన్ని బానెట్ లేపి మీరు మాస్కింగ్ చేసుకుని చేతికి గ్లౌజెస్ వేసుకొని వచ్చి కంప్లీట్గా ప్రొటెక్షన్తో మీరు స్ప్రే చేయండి ఇంజిన్ పార్ట్ ప్లస్ ఇంకా వైరింగ్ అని. సో అది చాలా చేదుగా టాక్సిక్గా ఉంటుంది, మీకు కూడా డేంజర్ అది. సో అది ఆల్మోస్ట్ 3 months 6 months వరకు ఉంటుంది దాని పవర్ అయితే. ఆ విధంగా మీరు చేయడం వల్ల అయితే మ్యాక్సిమం నాకైతే ఎప్పుడు ఎలకలు అలా ఎంటర్ అవ్వలేదు. ఇంకోటి ఏమంటే వన్స్ అవి ఎంటర్ అయ్యి మన ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ అన్ని డ్యామేజ్ చేస్తే సమ్ టైమ్స్ 1 lakh కూడా అవ్వచ్చు, 50,000 అవ్వచ్చు, 20,000 అవ్వచ్చు. ఒకసారి కార్ కూడా మూవ్ అవ్వదు, మనం మెకానిక్ హెల్ప్ తీసుకెళ్ళి టోవింగ్ చేసుకుని షోరూమ్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో అదొక ఆప్షన్. ర్యాట్ రిప్లెంట్ స్ప్రే అన్నది దొరుకుతుంది ఫ్లిప్కార్ట్లో కానీ బయట షాపుల్లో కానీ దొరుకుతుంది. అదొక ఆప్షన్. కొన్నిసార్లు షోరూంలో చెప్తారు మీరు ర్యాట్ రిప్లెంట్ స్ప్రే కాకుండా ఇది మెష్ పెడతాం కింద. మెష్ కూడా సమ్వాట్ ఓకే, కార్ కింద ఇంజిన్ పార్ట్లో మెష్ అని పెడతారు, అదొక సమ్వాట్ ఓకే. రిప్లెంట్ స్ప్రే అన్నది కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. నేను యూజ్ చేసి చెప్తున్నా, లాంగ్ బ్యాక్ ఆల్సో యూజ్ చేశాను. ఇంకోటి ఏమంటే కార్కి మనకు తెలుసు, కార్ కింద ఎక్కడైతే మనం కార్ పెడతాం మనకు డౌట్ ఉన్న ప్లేస్లో ర్యాట్ ట్రాప్స్ దొరుకుతాయి. ర్యాట్ ట్రాప్స్ ఏమంటే ఒక గమ్ ఉంటుంది ఆ ట్రాప్కి, ఒక స్లేట్లా ఉంటుంది, పైన గమ్ ఉంటుంది, కింద పెడితే ఉంటే ర్యాట్ దాని నుంచి వెళ్తే ర్యాట్ దానికి అంటుకుపోతుంది. సో దాన్ని మనం ఈజీగా తీసి చంపేయచ్చు, అదొకటి. అలా లేకుండా మనకి చిన్నప్పటి నుంచి తెలిసింది ఏంటి, ర్యాట్కి ఒక బోన్లు ఉంటాయి, బోన్లో తీసుకుని దాంట్లో ఎరపెట్టి చేయడం అదొక ఆప్షన్. మీరు కనుక కార్ని మీకు డౌట్ ఉంది ఆ ఏరియాలో ఎలకలు ఉన్నాయి, పందికొక్కులు ఉన్నాయని, ఖచ్చితంగా ర్యాట్ ట్రాప్స్ రోజు ఒక కింద పెట్టండి. ఇంకా సేఫ్గా ఏమంటే ర్యాట్ రిప్లెంట్ స్ప్రే అన్నది యూజ్ చేసి ఖచ్చితంగా ఇంజిన్ కానీ మీకు ఎక్కడైతే డౌట్ ఉందో, ఎక్కడైతే మీకు గ్యాప్స్ ఉన్నాయి కార్లో అక్కడ కొడితే చాలు. ఎందుకంటే అది చాలా చేదుగా ఉండి చాలా టాక్సిక్గా ఉంటుంది స్మెల్ కూడా. సో అది వచ్చి దాని మీద వెళ్ళలేదు, దాన్ని టేస్ట్ చేయాలని చూస్తుంటుంది. సో అందువల్ల ఏమంటే టేస్ట్ చేయాలని చూస్తుంటుంది కాబట్టి చాలా చేదుగా ఉంటుంది, ఖచ్చితంగా పారిపోతుంది ఎలక. సో నేనైతే ఈ ర్యాట్ రిప్లెంట్ స్ప్రే నెక్స్ట్ ఇంకా ర్యాట్ ట్రాప్స్ యూజ్ చేసి అయితే చాలా ఓవర్కమ్ అయ్యాను ఈ ప్రాబ్లం నుంచి. చాలామంది ఫేస్ చేస్తుంటారు, ఇది అసలు చాలా తలకాయ పోట్లో ఉంటుంది ర్యాట్స్ అన్నది. మీరు ఈ ర్యాట్ రిప్లెంట్ స్ప్రే వన్స్ అగైన్ చెప్తున్నా, నెక్స్ట్ ర్యాట్ ట్రాప్, నెక్స్ట్ బోన్లు ఉంటాయి, ఆ 3 వాడి మీరు ఖచ్చితంగా ఎలకలు ఉన్న ప్లేస్లో కారు పెట్టినా కానీ మీరు ప్రశాంతంగా ఉండొచ్చు. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, మీరు చాలా బాగా చెప్పారు. వెల్కమ్. నెక్స్ట్ మెసేజ్ పెట్టండి, ఐ విల్ ఆన్సర్ యూ. థ్యాంక్ యూ. సరే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ పెడితే నేను రెస్పాండ్ అవుతా. మీకు ఎనీ కైండ్ ఆఫ్ ర్యాట్స్ గురించి ప్రాబ్లమ్స్ ఉన్నా చెప్పండి, నేను ఐ విల్ క్లియర్ ఆల్ యువర్ డౌట్స్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, వెల్కమ్.